అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. అంటే మన జీవితం ఎలా ఉండాలి? యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తరువాత, అంటే పూర్తిగా వ్యత్యాసం కనబడాలి. అంతకు ముందు పాప బ్రతుకులో మునిగిపోయిన మన జీవితం మంచి క్రియలతో, ఆత్మ ఫలాలతో, నీతి కార్యాలతో పూర్తిగా నిండుకోవాలి. అందుకే మారు మనస్సు అని పేరు పెట్టబడింది బైబిల్లో. మారు మనస్సు అంటే ఏంటి? అంతకు ముందు మనకి ఏదైతే మనసు ఉందో ఆ మనసు పూర్తిగా మారిపోవాలి. యేసుక్రీస్తులోకి వచ్చిన తరువాత కూడా పాత జీవితంలాగే ఉందనుకోండి మన బ్రతుకు, అప్పుడు యేసుక్రీస్తు మన జీవితంలోకి వచ్చినట్టు కాదు, వచ్చాడు అని మనం భ్రమలో ఉన్నట్టు. అపవాది ఏం చేస్తుంది? వెలుగుదూత వేషము ధరించుకొని అందరినీ కూడా మోసపరుస్తుంది అని మనం బైబిల్లో చదువుకుంటాం. అంటే ఇవాళ మనం అపవాది యొక్క మాయలో ఉన్నామా, నిజంగా దేవుడి దగ్గరికి వచ్చామా? దేవుడి దగ్గరికి వచ్చాము అని భ్రమపడుతున్నామా, నిజంగా దేవుడిలో ఉన్నామా? ఈ విషయాన్ని మనం ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి? సింపుల్ అండి. యేసుక్రీస్తు వారి గురించిన జీవితం మొత్తం, అంటే 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 పుస్తకాల్లో డైరెక్ట్ గా యేసు ప్రభు వారే మీరు ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని మనకు కొన్ని విషయాలు చెప్పాడు. అంతకు ముందు యేసుక్రీస్తు చెప్పినట్లుగా మన లైఫ్ లేదు, పాపాలతో నిండుకొని ఉంది. యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగా మన బ్రతుకు ఉంటే మనం దేవునిలో ఉన్నట్టు. యేసుక్రీస్తు చెప్పిన మాటలేం పట్టించుకోకుండా మనం కేవలం దేవుడి దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు డబ్బు వస్తుంది, దేవుడి దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు స్వస్థత వస్తుంది, దేవుడి దగ్గరికి వచ్చాను కాబట్టి నన్ను దేవుడు దీవిస్తాడు, ఇలాంటి ఆలోచనలతో మాత్రమే నిండుకొని మన జీవితంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నెరవేరకపోతే మనం దేవునిలో ఉన్నట్టు కాదు. అబద్ధ క్రైస్తవ జీవితానికి, నిజమైన క్రైస్తవ జీవితానికి తేడా ఏంటంటే, నిజమైన క్రైస్తవుల బ్రతుకు ఎలా ఉంటుందంటే బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా ఉంటది. అబద్ధ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే, మేము దేవుడి దగ్గరికి వచ్చాము అని చెప్పుకుంటారు, డబ్బా కొట్టుకుంటారు, మేము కూడా క్రైస్తవులమే అని. కానీ వాళ్ళ జీవితంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు కనబడవు. క్రైస్తవులు అంటే ఆ పదానికి అర్థం ఏంటి? మన జీవితంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కనబడాలి. మన క్రియల్లో, మనం రోజువారీ చేసే పనుల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని మనం నెరవేర్చాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు వారు మన సహోదరుల పట్ల మన జీవితం ఎలా ఉండాలి అని మనకు ఆజ్ఞాపించాడు. నా సహోదరుడితో నేను ఎలా ఉండాలి, నా సహోదరుడు నా పరంగా ఏదైనా తప్పు చేస్తే నేను ఎలా ఉండాలి, నేనేదైనా తప్పు చేస్తే నా సహోదరు ఎడల నేనేం చేయాలి, ఏదైనా మిస్అండర్స్టాండింగ్, భేదాభిప్రాయం ఉంటే నేనేం చేయాలి, నా శత్రువుతో నేను ఎలా ఉండాలి, ఈ సహోదరుల గురించి, సహోదరులకి మనకి మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అనేది ఈరోజు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం ఉంది కదా, ఎప్పుడు ప్రతి వారం మనం మాట్లాడుకుంటానే ఉంటాం. సహోదరుల గురించి ఆయన అందులో ఏం చెప్పాడు అది మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పుకున్నదేమనగా. నరహత్య చేయొద్దు, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపకూడదు అని ఆల్రెడీ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు కదా, అది మీరు విన్నారు కదా. దాని భావం ఏంటో నేను చెప్తున్నాను చూడండి అని చెప్పేసి దాన్ని ఇంకా అప్డేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య అంటే ఒక సహోదరుణ్ణి చంపడం, పీక్ స్టేజ్ అది. దానికి స్టార్టింగ్ బీజాలు, విత్తనాలు ఎక్కడ పడతాయి? ఒక మనిషి మీద మనకి కోపం ఉండడం, ఒక మనిషికి మనకి భేదాభిప్రాయాలు ఉండడం. ఆ కోపం దగ్గరే దేవుడు దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు నరహత్య దాకా వెళ్ళడం కాదు, నువ్వు నీ సహోదరుడి మీద నిర్నిమిత్తంగా కోపడినా గాని తప్పే. నిర్నిమిత్తం అంటే ఏంటి? కారణం లేకుండా. కారణం అంటే ఏంటి? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు కోపపడి నువ్వు తప్పు చేయొద్దు అని గద్దించడం. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని గద్దిస్తూ ఉంటారు, టీచర్స్ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ ని గద్దిస్తూ ఉంటారు. వాళ్ళు తప్పు చేస్తుంటే వేరేలా చెయ్యొద్దురా, చేస్తే మీకు దెబ్బలు పడతాయి, చేస్తే మీరు తర్వాత జీవితంలో నాశనం అవుతారు, చేస్తే మీరు మీ తర్వాత జీవితంలో ఇబ్బంది పడతారు అని
పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు గద్దిస్తారు. దాన్ని కోపం అనకూడదు, దాన్ని బుద్ధి చెప్పడం అంటారు. నిర్నిమిత్తంగా కోపం అంటే ఏంటంటే, ఇప్పుడు భర్త ఉంటాడు, బయట 100 ప్రెజర్స్ ఉంటాయి, లోపలికి వచ్చి ఆ ప్రెజర్ మొత్తాన్ని భార్య మీద కోపంగా చూపిస్తూ ఉంటాడు. ఎవరి మీదో కోపాన్ని ఇంకెవరి మీద చూపిస్తూ ఉంటారు. ఏదో నా జీవితంలో నాకు డబ్బులు లేవు, ఏదో నా జీవితంలో నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో నా దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే నా కోపం నేను వాళ్ళ మీద చూపిస్తాను. కొడతారు కొంతమంది, భర్తలు భార్యలను కొడతారు, పిల్లల్ని అనవసరంగా కొడతా ఉంటారు. స్టూడెంట్స్ ఒకరికొకరికి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవడం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కోపపడినా కానీ, కోపంతో అరిచినా గాని, కోపంతో బూతులు తిట్టినా గాని అది నరహత్యతో సమానం అంటున్నాడండి యేసుప్రభు వారు. నువ్వు ఒక వ్యక్తిని వ్యర్థుడా, ఒరే నువ్వు వేస్ట్ ఫెలో అని ఏ కారణం లేకుండా ఓన్లీ ఏవేవో రీజన్స్, లోకానుసారమైన రీజన్స్. కారణం అంటే ఏంటండి, ఏం లేదు, అతడు తప్పిపోతున్నాడు. ఇప్పుడు ఒక సిగరెట్ తాగుతున్నాడు, ఒరే సిగరెట్ తాగొద్దురా అని టీచర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ చెప్పాడు అనుకోండి, అది రైట్. మందు తాగొద్దురా అని చెప్పారు అనుకోండి, అది రైట్. ఇలా ఉపయోగపడే విషయాలు కాకుండా కొంతమంది ఊరికే నోట్లో ఊత పదాల్లాగా ఉంటాయి బూతులు, ఊరికే వచ్చేస్తా ఉంటాయి బూతులు ఊత పదాల్లాగా. అలా నిర్నిమిత్తంగా నువ్వు నీ సహోదరుని వ్యర్థుడా అని తిట్టినా, వేస్ట్ ఫెలో అన్న, ఈడియట్ అన్న, బూతులు ఏవైతే ఉంటాయో ఆ బూతులు తిట్టినా అది నరహత్యతో సమానం. అలా తిడితే ఏమవుతాం అంటే మనం నరకాగ్నికి లోనవుతాం, అంటే నరకానికి వెళ్ళిపోతాం. క్రైస్తవులు ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభు దేవుడిని అంగీకరించి మేము పరలోకం వెళ్ళాలి అని ఆశపడుతున్నారో, మీ నోట్లో బూతులుంటే, మీ నోట్లో మాట్లాడితే మీకు లోకానుసారమైన మాటలు వస్తుంటే, అనవసరంగా మీరు ఎదుటి వాళ్ళ మీద కోపడుతుంటే మీరు పరలోకానికి వెళ్ళరు. మీరు బాప్తిస్మం తీసుకున్నా కానీ పరలోకానికి వెళ్ళరు. వాక్యం డైరెక్ట్ గా చెప్తుంది. మన నోట్లో నుండి బూతు మాటలు రాకూడదు. మన నోట్లో నుండి అనవసరంగా కోపపడే మాటలు మాట్లాడకూడదు. భార్య భర్త మీద అవ్వచ్చు, సహోదరుల మీద అవ్వచ్చు, ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, సాటి మనతో పాటు చదువుకునే విద్యార్థులు అవ్వచ్చు, ఎవరితోనైనా కానీ మనం కోపంగా బూతులు మాట్లాడుతున్నాము, కోపంగా వాళ్ళని తిడుతున్నాము, వాళ్ళు హట్ అయ్యేలాగా మనం ప్రవర్తిస్తున్నాము అంటే యేసుక్రీస్తు మనలో ఉన్నట్టు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నట్టు కాదు. మనం నరకానికి వెళ్తున్నాం, అపవాది చూపించిన మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అని దాని అర్థం. నాన్నగారు సంఘ కాపరి, వాళ్ళ పిల్లలు బూతులు మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. దాని ఎవరి పరలోకం వాళ్ళదిలేండి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక పక్కన మనం ఎదుటి వాళ్ళ మీద ఊరికే పద్ధతి కోపడుతూ, ఒక పక్కన మనం బూతులు మాట్లాడతా, ఇంకో పక్కన దేవుడి సన్నిధికి వచ్చి ఆదివారం చర్చిలోకి వచ్చి నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను బల తీసుకుంటున్నా, పరలోకానికి వెళ్ళిపోతానంటే అది అవదు. మనం నరకానికి వెళతాం. క్రైస్తవులు మొట్టమొదటగా బూతులు మానేయాలి. నోట్లో సహోదరుల్ని అనవసరంగా తిట్టకూడదు. వేస్ట్ ఫెలో. లోకంలో సినిమాలు చాలా ఉంటాయి. సినిమాలో ఏం చేస్తాడు, హీరో ఉంటాడు లేదా వేరే వాళ్ళు ఉంటారు, ఊరికి కమెడియన్స్ ని పద్దాక తిడతా ఉంటారు. ఎదుటి వాడిని తిట్టడమే కామెడీ అనుకుని కొన్ని షోలు ఉన్నాయి, జబర్దస్త్ షోలు, రకరకాల షోలు ఉంటాయి. ఎదుటి తిడతాం అనేది నార్మలైజ్ చేస్తారు, అలవాటు చేస్తారు. బూతులు తిడతాం అనేది అందరు తిడుతున్నారు కదా అనే స్టేజ్కి తీసుకొచ్చారు. అమ్మని తిడతాం, నాన్న తిడతాం బూతుల్లోనే. అది నార్మల్ అనుకుంటున్నారు, నార్మల్ కాదు అది. నీ నోటిలో నుండి అనవసరంగా ఒక్క మాట వచ్చినా మనం దానికి దేవుడికి లెక్క చెప్పాలి. ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి అని వాక్యం సెలవిస్తుంది. మహాసభకు లోనవుతా అంటే మహాసభ దేవుడు అడుగుతాడు నిన్ను, నువ్వు అనవసరంగా నిందించావు, ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కాబట్టి నిన్ను నరకంలో వేస్తున్నా అంటాడు దేవుడు. ప్రభు ఏదో జోక్గా అన్నాను ప్రభు అంటే కుదరదు. జోక్గా మాట్లాడాలంటే వేరే మాటలు మాట్లాడు. జోక్గా మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. జోక్గా మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళని బూతులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, అమ్మల్ని, నాన్నల్ని, అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడతమే జోక్ అని నువ్వు ఫీల్ అవుతుంటే నువ్వు నరకానికి పాత్రుడివి, నరకానికి అర్హుడివి. మన సహోదరుల పట్ల మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి? నువ్వు కోపడుతున్నావా, నువ్వు నరహత్య చేసినట్లే అని బైబిల్ చెప్తుంది. దేవుడి దగ్గరికి రాగానే మన మనసు మారాలి, మన క్రియలు మారాలి. ఏం మారకుండా నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు డబ్బు వచ్చేద్ది, నాకు పరలోకం వచ్చేద్ది, నాకు ఇంట్లో స్వస్థత వచ్చేద్ది అనుకుంటే తప్పు. క్రైస్తవ్యం అంటే అది కాదు. క్రైస్తవ్యం అంటే మన మనసు మారడం, క్రైస్తవ్యం అంటే మన క్రియలు మారడం, క్రైస్తవ్యం అంటే పాపపు జీవితం నుండి మనం దూరం కావడం. ఇవి మన జీవితాల్లో లేవనుకోండి, మనం క్రైస్తవులం కాదు, అబద్ధ క్రైస్తవులం, అబద్ధ నామకార్థ క్రైస్తవులం, నరకానికి పాత్రలో. ఇంకా ఏం చెప్తున్నాడు సహోదరులతో ఎలా ఉండాలనే దాని గురించి?
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. చర్చిల్లో నువ్వు ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నావు, దేవుడి సేవకి ఏదన్నా ఇద్దాం అనుకున్నావు, అలా ఇచ్చే సమయంలో ఎవరన్నా సహోదరుడితో నీకు విరోధం ఉందని నీకు జ్ఞాపకం వచ్చిందనుకో, దాన్ని అక్కడ వదిలిపెట్టి ముందెళ్ళి సహోదరుడితో సమాధాన పడమన్నాడు. అంటే సహోదరులతో గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడం ఎంత గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడికి నువ్వు అర్పణ ఇచ్చేదానికన్నా కూడా అదే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నాడు. ఇవాళ క్రైస్తవులు ఎలా ఫుల్ ఆపోజిట్. అపవాదం ఏం చేసింది? మన మనసుల్ని భ్రమపరిచింది, పూర్తిగా మార్చేసింది. ఎలా మార్చేసింది? పాస్టర్ వాక్యం అంటాడు, కానుకలు ఇస్తారు, దశమ భాగం ఇస్తారు, అన్ని ఇస్తారు, అదే చర్చిలో ఉండే పక్కనోడితో పడదు. మన కుటుంబస్తులతోనే పడదు. అన్న కుటుంబానికి, తమ్ముడు కుటుంబానికి, పెదనాన్న కుటుంబానికి, చిన్నాన్న కుటుంబానికి, చర్చిలో ఉండే వాళ్ళకి, ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి పక్కనే కూర్చుంటాడు. మళ్ళీ చర్చిలో వాళ్ళకి వీళ్ళకే పడదు. మళ్ళీ వీళ్ళు కానుకలు ఇస్తారు, వాళ్ళు కానుకలు ఇస్తారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడకుండా, నీ సహోదరుడితో నువ్వు భేదం పెట్టుకుని వీళ్ళు అక్కడ దేవుడి దగ్గర నువ్వు కూర్చున్నా గానీ ఉపయోగం లేదు. అది నిజమైన క్రైస్తవులు చేసే పని కాదు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు చెయ్యదగిన పని అది కాదు అని దేవుడు చెప్తున్నాడు. క్రిస్మస్లకి ఆటికిటికి జనాలు తిరుగుతూ ఉంటారు. ఆ ఇంటికి నేను వెళ్ళనండి, వాళ్ళతో నేను మాట్లాడనండి. క్రైస్తవులే, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ఒక చర్చికి వెళ్ళేవాళ్ళే, వీళ్ళు ఒక చర్చికి వెళ్ళేవాళ్ళే. అన్న ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ, అక్క ఫ్యామిలీ, చెల్లి ఫ్యామిలీ, వాళ్ళు ఇల్లు మాట్లాడుకోరు. ఎందుకంటే ఏదో గొడవలు ఉన్నాయి, పొలం గొడవలు ఉన్నాయో, లేకపోతే ఆస్తి తగాదాలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు నాది లేదో అన్నారు, లేదా పాతప్పుడు ఏదో తప్పు చేస్తే దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. మళ్ళీ ఇద్దరు ఒకటే చర్చికి వెళ్తారు, ఇద్దరు క్రైస్తవులే. దేవుడికి నువ్వు కానుకిస్తున్నావు అంటే జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఇచ్చే కానుక దేవుడు చూస్తాడా? మనం కానుకిచ్చేది పాస్టర్ చూస్తాడని కాదుగా, దేవుడు చూస్తాడనేగా. మనం ప్రార్థన చేసేది పాస్టర్ చూస్తాడని కాదుగా, దేవుడు చూస్తాడనేగా. దేవుడు నిన్ను చూడాలి అంటే నువ్వేం చేయాలి? ముందు నీ సహోదరుడితో సమాధాన పడాలి. దాన్ని అక్కడ వదిలేసి దేవుడి పని కంటే, దేవుడికి అర్పణ అర్పించడం కంటే, దేవుడి సన్నిధిలో నువ్వు ఏదైనా బహుమానం ఇవ్వడం కంటే ముందెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడడం ఎక్కువ ఇంపార్టెంట్. దాన్ని అక్కడే వదిలిపెట్టే. సహోదరుడితో సమాధాన పడిన తరువాతే వచ్చి మళ్ళా దీన్ని పట్టుకో అని చెప్తున్నాడు దేవుడు. ఓ పక్కన దేవుడు పని చేస్తావు, ఓ పక్కన సహోదరుడితో విభేదం పెట్టుకుంటే అది క్రైస్తవ జీవితం కాదు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మార్చుకోండి. మీ జీవితాలని దేవుడు చెప్పినట్టుగా మార్చుకోండి. లేదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, కానుకెత్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను అనుకుంటే అది మన భ్రమ. అపవాది మనల్ని అలా భ్రమపరుస్తుంది. నిజమైన సువార్తకి ఇప్పుడు నోటికి నకిలీ నోటు తయారు చేసినట్టే, అన్నిటికీ నకిలీ తయారు చేసినట్టే బంగారం ఉంటుంది, నకిలీ బంగారం ఉంటుంది. అలాగే వాక్యానికి కూడా అపవాది ఏం చేసిందంటే నకిలీ సువార్తని క్రియేట్ చేసింది. సువార్తకి నకిలీ సువార్తని క్రియేట్ చేసింది. వాళ్ళని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్తవులు అంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే చాలు, చర్చిలో కూర్చుంటే చాలు, కానుకిస్తే చాలు, నేను పరలోకం వెళ్ళిపోతా అనుకుంటారు. కాదు, యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తే మన జీవితం మారాలి. పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా కనబడాలి. పాత మనసుకి కొత్త మనసుకి తేడా కనబడాలి. పాతప్పుడు దేవుణ్ణి తెలుసుకోనప్పుడు మనం మాట్లాడే మాటలకి, దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మనం మాట్లాడే మాటలకి తేడా కనబడాలి. అప్పుడు మనం నూతన సృష్టి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంటాడు. అప్పుడు దేవుడు మన అర్పణ స్వీకరిస్తాడు. నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరించాలి అంటే నువ్వు ముందర నీ సహోదరుడితో సమాధాన పడాలి. గొడవలు పెట్టుకోకూడదు ఎవరితో. నిజంగా యేసుక్రీస్తులోకి వచ్చిన వాడికి ఒక్క శత్రువు కూడా ఉండడు. వాడు ఎవరిని శత్రువులు అనుకోడు. పోనీ వేరే వాడు మతం కలిగిన వాడు ఎవడన్నా వీడిని శత్రువుగా అనుకుంటాడేమో కానీ వీడు మాత్రం వాడిని కూడా సహోదరుడిగానే చూస్తాడు కానీ శత్రువుగా చూడడు. అది క్రైస్తవ జీవితానికి ఉన్న ప్రత్యేకత. యేసుప్రభు వారు తన చంపే వాళ్ళను కూడా క్షమించమని అడుగుతున్నాడు అంటే ఆయనకు వాళ్ళు ఎవరన్నా శత్రువుల్లాగా కనపడుతున్నారో చెప్పండి. అక్కడున్న యూదులకి యేసుప్రభు శత్రువుల్లా కనబడుతున్నాడేమో, యేసుప్రభు వారికి మాత్రం వాళ్ళు శత్రువుల్లా కనబడతల్లా, సహోదరుల్లా కనబడుతున్నాడు. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని కాపాడాలి అన్నట్టుగా కనబడుతున్నాడు, బుద్ధి చెప్పాలి అన్నట్టుగా కనబడుతున్నాడే కానీ ఒక నిజమైన క్రైస్తవుడికి శత్రువులు అనేవాళ్ళు ఎవరో ఉండరు. నీ సహోదరుడితో నీకు ఏదైనా విభేదాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి అంటే జ్ఞాపకం పెట్టుకో, ముందెళ్ళి వానితో సమాధాన పడాలి. లేదా
యేసుక్రీస్తు మన అర్పణ స్వీకరించడో, దేవుడు మన అర్పణ స్వీకరించడో, మన ప్రార్థన స్వీకరించడో, పరలోక ప్రార్థన ప్రతి వారం చదువుకుంటాం మనం. మారుణస్తులను మేము క్షమించిన ప్రకారము మీరు మారుణములు క్షమించుము. చదువుకుంటామా లేదా? పరలోక ప్రార్థన చేస్తామా లేదా దేవుడికి? మనం మన సహోదరులని క్షమిస్తేనే, మనం మన సహోదరులతో సమాధాన పడితేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడితో మనకి సమాధానం అనేది కుదురుతుంది. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం చదవకుండా, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోకుండా, ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోకుండా కేవలం దేవుడి దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడతాను, కానికిస్తాను, పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం చర్చిలో కూర్చుని ఆ 3 గంటలు మాత్రమే కాదండి. క్రైస్తవ జీవితము అంటే రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు మన ప్రతి క్షణము కూడా దేవునిలోనే ఉండాలి. లేదా మనం మాట్లాడిన ప్రతి మాటకి, మనం వేసిన ప్రతి అడుగుకి, మనం ఆలోచించిన ప్రతి ఆలోచనకి దేవుడికి లెక్క చెప్పాల్సిన సమయం ఒక రోజు వస్తుంది. ఆ రోజు గురించి మనం మర్చిపోకూడదు. మహాసభ, ఆ సభలో మనం సమాధానం చెప్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు కోపడ్డావు? నీ శత్రువుని కూడా నేను క్షమించమన్నాను కదా. దాన్ని పోయేవాడితో నేను బాగానే మాట్లాడతాను. ఏవో ఏమంటారు, అన్ని మంచి లక్షణాలే ఉంటాయి, దేవుళ్ళలోనే ఉంటాడు. ఏదో 1-2 నాకు నచ్చని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, 1-2 సార్లు నా కుటుంబంతో ఏదో గొడవైంది కాబట్టి వాళ్ళతో నేను పూర్తిగా మాట్లాడడం మానేస్తాను. ఒక హైందవుడితో, ఒక నాన్ క్రిస్టియన్తో కూడా మంచి సహవాసం మనం చేస్తాం. మన సాటి క్రైస్తవుడితో మనం విరోధాలు పెట్టుకుంటాం. అది క్రైస్తవ జీవితం కాదు. నీ సహోదరుడితో నువ్వు ఎలా ఉండాలి అంటే, నీకు వాడికి మధ్యలో సమాధానం ఉండాలి. ఏ విరోధము ఉండకూడదు. ఒకవేళ విరోధం ఉందని నీకు అనిపించిందా, ముందెళ్ళి నువ్వు సమాధాన పడిపో. దేవుడి సన్నిధిలో నువ్వు ఇచ్చే అర్పణ కంటే, దేవుడి సన్నిధిలో నువ్వు చేసే పని కంటే ముందెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడడం అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే మనం క్రైస్తవులం కాదు. అది లేకపోతే మనం నిజమైన దేవుడి దగ్గర ఉన్నట్టు కాదు, అబద్ధ క్రైస్తవ దగ్గర ఉన్నట్టు. దేవుడి సన్నిధిలోకి వచ్చి కూర్చుందంట అపవాది. వెలుగుదూత వేషం ధరించుకొని దేవుడి సన్నిధిలోకి వచ్చి కూర్చుంది అని ఉంటుంది మనకి బైబిల్లో. దేవుడి సన్నిధిలోనే ఒకటే చర్చిలో ఉంటుంది అపవాది. దేవుడు ఉండే ప్లేస్లోనే ఉంటుంది. మనం దేవుడి మాట వింటున్నామా, అపవాది మాట వింటున్నామా అనేది మనకి ఎలా తెలిసిద్ది అంటే, మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసినా ముందే అతడితో సమాధాన పడు, కాంప్రమైజ్ అవ్వు అంటాడు దేవుడు. లేని ఎడలో ఏం జరిగిద్దంట? ఒకవేళ నువ్వు అలా సమాధాన పడలేదనుకో, ఏం జరిగిద్దంట? నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. దారిలో ఉండగానే మీరిద్దరి మధ్యలో సమాధానం రావాలి. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడుదువు. కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కేవలం ఇవాళ ఉండే కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి మాత్రమే సంబంధించింది కాదు. వాటికి కూడా సంబంధించింది, కానీ వాటికి మాత్రమే సంబంధించింది కాదు. పరలోకంలో ఉండే న్యాయ సభకు కూడా దేవుడు నిన్ను అప్పగిస్తాడు. అక్కడ ప్రతి మాటకి మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. భూమి మీద పోలీసులు ఎవరన్నా లంచాలు తీసుకుని మాట వినకపోవచ్చేమో, భూమి మీద ఎవరన్నా న్యాయవాదులు వాళ్ళు సరిగ్గా వినకుండా, జడ్జిలు సరిగ్గా వినకుండా జడ్జిమెంట్ ఇవ్వచ్చేమో, కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడుగా. దేవుడికి సమస్తము తెలుసు కదా. ఆయన అడుగుతాడు నిన్ను లెక్క. మన సహోదరులకి మనకి మధ్యలో సమాధానం ఉండాలి. దేవుణ్ణి చంపేస్తుంటేనే, యేసు ప్రభువాన్ని సిలువేస్తుంటేనే వీళ్ళని క్షమించమని దేవుడిని ఆయన ప్రార్థన చేశాడండి. ఎప్పుడో మనతో 4 గొడవలు పడ్డారని, డబ్బుల దగ్గర, ఇల్లు దగ్గర, ఆటి దగ్గర, ఇటు దగ్గర 4 గొడవలు పడ్డారని మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం, వాళ్ళతో విరోధం పెట్టుకుంటూ ఉంటాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా ఉంటాం, ఇవన్నీ మళ్ళీ ఒకటే చర్చకు వస్తూ ఉంటాం. ఇది కరెక్టే చెప్పండి? యేసుక్రీస్తు మనలో ఉన్నట్టే చెప్పండి దాని అర్థం. క్లియర్ కట్గా ఇది ఏమంటారు, సలహా కాదండి, దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు తెలుసా? ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే నువ్వేం చేయాలంటున్నాడు చూడండి. 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నీవు సంపాదించుకొంటివి. ఏంటంటండి, ఒకవేళ నా సహోదరుడు ఎవరైనా, నా సహోదరుడు అంటే సాటి క్రైస్తవుడు, ఎవరైనా నా కుటుంబస్తుడు ఎవరైనా ఒకవేళ నా ఎడల ఏదైనా తప్పు చేస్తే నేనేం చేయాలంట? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్ళి పక్కింటి వాళ్ళతో చెప్పమనలా. నాకు ఈ క్రైస్తవుడు బాగా క్లోజ్ అండి, చర్చిలోనే ఇతడు బాగా క్లోజ్ అండి, మా పక్కింటి వాళ్ళు బాగా క్లోజ్ అండి, అందుకే నేను వాళ్ళతో ఏం చేయాలా అని చెప్దామని అడిగానండి. వాళ్ళని కాదు అడగాలి, బైబిల్ని అడగాలి.
నా ఎడలో ఒక తప్పు చేశాడు, అతనికి ఎడలో నేను ఏం చేయాలి? ఒకడు నన్ను తిట్టాడు, ఒకడు నా దగ్గర దొంగతనం చేశాడు, నేను అతన్ని ఏం చేయాలి? వెళ్ళి పక్కన ఉన్న అడగమనలా, వెళ్ళి ఇంకొకరికి ఆ విషయాన్ని చాటింపేయమని చెప్పలా, వెళ్ళి మీలో మీరు ముచ్చట్లు పెట్టి అతని మీద చెడ్డ మాటలు చెప్పండి, వెళ్ళి అందరికీ చాటింపేయండి అని చెప్పలా దేవుడు. నువ్వు వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే ఇంకో మనిషికి తెలియకూడదు, ఒకవేళ నీకు నీ సహోదరుడికి ఏదైనా విరోధం ఉంది, ఒకడు నీ ఎడల ఏదైనా తప్పు చేశాడు, అతడికి తప్పితే ఇంకెవ్వరికి తెలియకుండా అతడే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని గద్దించు. ఎందుకు తప్పు చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయకూడదు కదా, ఇలా ఉందాం మనం, ఇక నుంచి ఇలా ఉందాం, వాక్యం ఎలా చెప్తుంది, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు నన్ను క్షమించు, ఇక నుండి మనం ఎలా ఉందామని సమాధాన పడాలి. ఒకవేళ అతడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించినప్పుడు అతడు నీ మాట విన్నాడనుకో, నీ సహోదరుని నీవు సంపాదించుకుంటివి, అంటే మీరిద్దరూ కూడా సమాధానం కలిగి మంచిగా ముందుకెళ్తారు. అంతేగాని ఊరందరికీ చాటింపేయమని చెప్పలా. ఒకడు నా ఎడలేదని తప్పు చేశాడు, అతడు తప్పు చేశాడని నేను అతను చెప్తే మిగతా వాళ్ళందరికీ చెప్తా. ఇప్పుడున్న క్రైస్తవులు అలా ఉన్నారు. నాకు ఎవరినన్నా ఒకళ్ళు నచ్చలా, ఇప్పుడు మా చర్చికి వచ్చే వాళ్ళలోనే ఒకళ్ళు చేసే పనులు నాకు నచ్చలా, వాళ్ళ ఇంట్లో పనులు నాకు నచ్చలా, నేనేం చెప్తాను తెలుసా, ఆ విషయం అతడికి తప్పితే మిగతా వాళ్ళందరికీ చెప్తా, మిగతా వాళ్ళందరికీ చాటింపేస్తా. అతడు ఎలా ఉన్నాడు, అతడు అలా ఉన్నాడు, అతడు మంచోడు కాదు, అతడు చెడ్డోడు, 100 మాటలు చెప్తా. కానీ అతడికి మాత్రం ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకోవాలి, దేవుడు ఇలా ఉండమన్నాడు, దేవుడు ఇలా ఉండొద్దు అన్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నా, లేదా నువ్వు నన్ను క్షమించు అనే మాటలు అతనితో మాత్రం మనం మాట్లాడడం, మిగతా వాళ్ళందరికీ చెప్తాం. కానీ దేవుడు అలా చెప్పలా. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇదే ఆ సలహా కాదండి, ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞని మనం ఫాలో అవ్వడమే ప్రేమ. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము దేవుడిని ప్రేమిస్తున్నాం అని మనం మాటలు చెబుతున్నాము అంటే క్రియల్లో ఇది మనం కనబడాలి. క్రియల్లో ఇది మనం కనబడలేదు అనుకోండి, మనం అక్కడ అబద్ధం చెప్తున్నట్టు, మనం నరకానికి వెళ్ళిపోతాం. అబద్ధ క్రైస్తవులం మనం. నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు విన్నాడనుకో, నువ్వు నీ సహోదరుని సంపాదించుకుంటువి. ఒకవేళ అతడు వినకపోతే ఏం చేయాలి? మనకు క్వశ్చన్ వస్తుంది. అందుకే దేవుడు ముందే చెప్పేస్తున్నాడు అది కూడా. ఒకవేళ అతడు వినకపోతే ఏం చేయాలంటే, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పొమ్ము. నువ్వు వెళ్ళి చాటింపేసి చెప్పడం కాదు, వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి అతడు తప్పు చేస్తున్నాడని. సాక్షులు అంటే ఎవరో, నేను ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు, అది నేను ఒక్కడనే చూసా, నేను వెళ్ళి వేరే వాడికి చెప్తే నేను సాక్షిని అవుతానా, వాళ్ళు సాక్షులు అవుతారా? నేను చూశాను కాబట్టి నేను ఒక్కడనే సాక్షి అవుతాను. వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు సాక్షులు అవుతారు. నేను వాళ్ళకి వెళ్ళి వాడి మీద చెడ్డగా చెప్పేసి వాడి మీద అన్ని చెడ్డ మాటలు చెప్పి మీరు కూడా రండి అని వాళ్ళని తీసుకెళ్ళటం కాదు. సాక్షులు అంటే అతడు తప్పు చేసినప్పుడు మళ్ళీ చేస్తాడేమో, ఒకవేళ ఒకసారి చేసాడేమో క్షమించాలి, మళ్ళీ చేస్తుంటే ఇదిగో సాక్షులు ఉంటారు కదా, వాళ్ళు చూసి వాళ్ళను కూడా మనం అప్పుడు కూడా మళ్ళీ పర్సనల్ గానే, అప్పుడు కూడా మళ్ళీ అందరికీ చాటింపేయమని చెప్పలా. ఆ సాక్షులు నువ్వు కలిసి వెళ్ళి అతనికి మళ్ళా చెప్పండి. ఒకవేళ విన్నాడు అనుకో మంచిది, ఒకవేళ అప్పుడు కూడా వినలేదనుకోండి అని ఇంకో మాట చెప్తున్నాడే కానీ అక్కడ కూడా చాటింపేయమని చెప్పట్లేదు. చూడండి, నా ఎడల ఎవరన్నా ఒకరు తప్పు చేశాడు, నేను వెళ్ళి ఫస్ట్ మాట్లాడాలి, నేను వెళ్ళి అతనికి పర్సనల్గా చెప్పాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం కాదు, అతనికి పర్సనల్గా గద్దించాలి. అతడు విన్నాడు అనుకోండి మంచిది, క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ వినలేదు అప్పుడేం చేయాలి? సాక్షుల్ని తీసుకెళ్ళాలి. సాక్షులు మాట క్లియర్గా ఉండాలి. సాక్షులు అంటే వాళ్ళకు కూడా కన్ఫామ్ గా తెలుసు అతను తప్పు చేస్తున్నాడు అని అనేవాళ్ళు. అంతేగాని నువ్వు చెప్పిన మాటలు నమ్మిన వాళ్ళు కాదు. సాక్షులు అంటే వాళ్ళు చూసిన వాళ్ళు, వాళ్ళు కూడా కన్ఫామ్ గా అతడు తప్పు చేస్తున్నాడు అని గుర్తించిన వాళ్ళు. సాక్షుల్ని తీసుకెళ్లి చెప్పించు. అది కూడా ఆ సాక్షులు కూడా మళ్ళీ అందరికీ చాటింపేయకూడదు. ఆ సాక్షులు ఇప్పుడు నేను ఒకటి తప్పు చేశాడు, నేను అతన్ని గద్దించకుండా అతని గురించి వేరే వాళ్ళకి చెప్తున్నాను అనుకోండి, నేను తప్పు చేస్తున్నట్టు. అతడు పాపం చేశాడు, నేను పాపం చేస్తున్నట్టు లెక్క. అతడు తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదు, జస్ట్ అది వేరే వాడికి చెప్పాను మాత్రమే అంటే కుదరదు. నువ్వు వేరే వాడికి చెప్పడం కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమం పాపం కదా. దేవుడు ఏం చేయమన్నాడు? నిన్ను పాపం చేస్తే వెళ్ళి అతడితో చెప్పమన్నాడు, నువ్వు వేరే వాడితో చెప్తున్నాడు, అది పాపమే కదా, ఆజ్ఞాతిక్రమే కదా అది. ఇప్పుడు 3 సాక్షులు చెప్పినా 2-3 తీసుకెళ్ళి నువ్వు చెప్పించినా కానీ అప్పుడు కూడా వెళ్ళదనుకో, అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అప్పుడు ఏం చేయాలంట? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతిని సంఘమునకు తెలియజెప్పుము. సంఘానికి చెప్పడం అంటే ఏంటి? సంఘంలో ఇదిగో పలానా రామయ్య ఉన్నాడు, పలానా సీతయ్య ఉన్నాడు అని చాటింపేయడం కాదు.
పౌలు గారు ఎలా గద్దించారు? ఇదిగో మీలో ఒకడున్నాడట, అతడు తన తండ్రి భార్యతో సంసారం చేస్తున్నాడంట, వ్యభిచారం చేస్తున్నాడట, సంసారం అనకూడదు, వ్యభిచారం చేస్తున్నాడంట అని పేరు చెప్పకుండా వాక్య ప్రకారంగా సంఘంలో గద్దించాడు పౌలు. సేమ్ అలాగే మనం కూడా సంఘ కాపరి ఉంటాడు కదా, ఆ సంఘ కాపరికి చెప్పాలి. ఆ సంఘ కాపరి కూడా ఎలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు వాళ్ళు అని వాళ్ళ పేరు చెప్పి చాడింపేయడం కాదు. అందరి ముందు ఇదిగో ఒక పర్సన్ ఉన్నాడు, పేరు చెప్పట్ల, మళ్ళీ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఇలా తప్పు చేశాడు, అతడు మార్చుకోకపోతే అతడు నరకానికి వెళ్తాడు అని మనం ఆ సంఘ కాపరి గద్దించాలి. ముందు తప్పు చేస్తే నేను వెళ్ళి పర్సనల్ గా గద్దించాలి, తర్వాత 2-3 సాక్షుల్ని తీసుకెళ్లి గద్దించాలి. అప్పుడు కూడా వినకపోతే సంఘ కాపరి సంఘంలో గద్దించాలి. పరువు తీసే విధంగా కాదు. పరువు తీసే విధంగా అయితే మారడు, ఇంకా ఇంకా లోపల పెట్టేసుకుని దేవుడికి దూరం అయిపోతాడు. పేరు కూడా చెప్పకుండా పౌలు గారు ఎలా గద్దించారు అలాగా వాక్యాన్ని బట్టి గద్దించాలి. ఒకవేళ అప్పటికీ వినకపోతే అప్పుడు వెళ్ళి చాటింగ్ పేయమన్నాడా? అప్పుడు అతని గురించి నెగిటివ్ గా మిగతా వాళ్ళందరికీ చెప్పమన్నాడా? అప్పుడేం చెప్తున్నాడు చూడండి. ఒకవేళ సంఘంలో చెప్తున్నా కానీ అతడు వినకపోతే ఏం చేయాలంట? అతడిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనము. అన్యుడిగా ఎంచుకోవడం అంటే ఏంటి? ఒక నాన్ క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, అతడికి బైబిల్లో ఉన్న మాటలు తెలియదు కదా, మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. మనం దేవుడు ఉన్నాడా, బైబిల్ని ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు వారే మనకి ఎలా రక్షకుడు, యేసుక్రీస్తు వారి చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతికితేనే పరలోకం వెళ్తాం, లేదంటే వెళ్ళాం. ఇలాగా స్టార్టింగ్ నుండి మళ్ళీ బేసిక్స్ చెప్పుకుంటూ రావాలి. అన్యుడికి బేసిక్స్ తెలియక తప్పులు చేస్తాడు. క్రైస్తవుడు అంటే బేసిక్స్ తెలిసిన వాడు, బైబిల్లో ఉన్న మూల పాఠాలు ఎరిగిన వాడు. యేసుక్రీస్తే మనకి ఎలా రక్షకుడు, ఆయన చనిపోతే మన పాపాలు ఎలా పోతాయి, మారు మనసు పొందుకుంటే మన పాపాలు ఎలా పోతాయి, యేసుక్రీస్తు వలె మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి, ఆయన్ని మనలోకి ఎలా ఆహ్వానించుకోవాలి, పరిశుద్ధాత్మను మనం ఎలా గణపరచాలి, ఎలా మనం పరలోకానికి వెళ్తాం, ఈ బేసిక్స్ అన్ని తెలిసిన వాడు. దైవం అంటే ఏంటి, అపవాదం అంటే ఏంటి, దేవదూతలు అంటే ఏంటి, ప్రపంచం ఏంటి, ఈ శరీరం దేనికి, ఇదంతా తెలిసిన వాడు క్రైస్తవుడు. ఈ విషయాలు తెలిస్తేనే మనం పాపం చేయకుండా ఉంటాం. ఒకవేళ అన్యుడున్నాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు ఉన్నాడు, వాడు పాపం చేస్తున్నాడంటే వాడికి ఈ విషయాలు తెలియక పాపం చేస్తున్నాడు. ఈడు నువ్వు చెప్పిన ఇంట్లా, నీ సహోదరులు చెప్పిన ఇంట్లా, సాక్షులు చెప్పిన ఇంట్లా, ఇదిగో పాస్టర్ గారు చెప్పిన, సంఘ కాపరి చెప్పిన ఇంట్లా, అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడికి బేసిక్స్ సరిగ్గా ఎక్కలేదు. పునాది బైబిల్లో ఉన్న మాటలు సరిగ్గా వాడికి అర్థం కాలేదు. కేవలం దేవుడి దగ్గరికి ఏవో ఆశించి వచ్చాడంతే, నిజంగా మనసు మార్చుకోలేదు. పెళ్లి కోసం బాప్తీసం తీసుకోవడమో, దేవుడి దగ్గరికి పెళ్లి కోసం రావడమో, ప్రేమించిన పెళ్లి చేసుకున్న అబ్బాయి కోసం నిజంగా దేవుడిని ఎరగకుండా వచ్చిన తర్వాత దేవుడిని తెలుసుకున్నారో తెలుసుకోవాలా, వాళ్ళు తప్పు కంటిన్యూ చేస్తున్నారని దాని అర్థం. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళా ఫస్ట్ నుండి అన్యుడిగా ఎంచి, అన్యుడికి ఎలా అయితే యేసు ప్రభు వారి గురించి చెప్తామో అలా చెప్పాలి అన్నాడే కానీ అప్పుడు ద్వేషించండి, అప్పుడు మళ్ళా వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చాటింపండి, అప్పుడు వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పండి, ఇలాంటి మాటలు దేవుడు చెప్పలేదు. సాటి సంఘస్థులతో మనం ఎలా ఉండాలి, తోటి క్రైస్తవులతో మనం ఎలా ఉండాలి, మిగతా అన్యులతో మనం ఎలా ఉండాలి, మన ఎడల తప్పు చేసిన వాళ్ళతో మనం ఎలా ఉండాలి, నువ్వు పర్సనల్గా వెళ్ళి చెప్పాలి, సాక్షులను తీసుకెళ్లి చూపించాలి. మరలా సంఘంలో సంఘ కాపరి చేత అతడు అవమానపరచబడకుండా అతడికి బుద్ధి చెప్పించాలి. ఎన్ని చెప్పినా అయినపోతే అతడు అన్యుడిగా ఎంచాలి. నేను తప్పు చేశానికి వెళ్ళి క్షమాపణ అడగాలి. దేవుడి సంఘంలో అర్పణ అర్పించడం కంటే సహోదరుడితో సమాధాన పడ్డం ఎక్కువ ఇంపార్టెంట్ అన్నాడు. కోపడకూడదు, బూతులు మాట్లాడకూడదు, చాడీలు చెప్పకూడదు, ఒకవేళ చెబితే అది నరహత్యతో సమానం అన్నాడు దేవుడు. ఇలా దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, మన బ్రతుకుని ఎలా మార్చుకోమన్నాడు అని మనం తెలుసుకొని దాని ప్రకారంగా బ్రతకడమే నిజమైన క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తులోకి రావడము అంటే వచ్చి దేవుడి దగ్గర కూర్చుని బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా ప్రవర్తించడం. కూర్చుని ఓన్లీ మాటలు మాత్రమే చెప్తాం అనుకోండి, ప్రవర్తన అలా లేదనుకోండి. చెట్టును చూసి పండించు, పండును చూసి చెట్టించు అంటాడు కదా దేవుడు. మన మాటలు మాత్రమే మనం క్రైస్తవులం అని చెప్తూ మన క్రియలు దేవుడికి దూరంగా ఉన్నాయనుకోండి, మనం నరకానికి వెళ్ళిపోతాం. మన మాటలు కాదు, మన క్రియల్లో దేవుడు కనబడాలి. వాక్యము మన క్రియల్లో కనబడాలి. వాక్యము కేవలం మన నోట్లో కనబడడం కాదు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాటలు పాడడం, ఆదివారం కేవలం ప్రార్థన చేయడం అది ఉండాలి. అది ఎందుకు? మిగతా 6 రోజులు నీ జీవితాన్ని కరెక్ట్గా నడుచుకోవడానికి. అది ఆ రోజు మాత్రం నువ్వు దేవుడి దగ్గర ఉండి మిగతా 6 రోజులు లోకం ఎలా ఉంటుందో నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి. బైబిల్లో నీ సహోదరుడితో ఎలా ఉన్నాడు అలా నువ్వు ఉండట్లేదు అనుకోండి. వ్యభిచారం చేద్దాం అలా నువ్వు ఉండట్లేదు, వ్యభిచారం చేద్దని చెప్పాడు నువ్వు అలా ఉండట్లేదు అనుకోండి. దొంగతనం చేద్దని చెప్పాడు అలా నువ్వు ఉండట్లేదు అనుకోండి. సిగరెట్లు మందు ఇటుకు దూరంగా ఉండమన్నాడు అలా నువ్వు ఉండట్లేదు అనుకోండి. ఎదుటోని మోసం చేద్దాన్నాడు అలా నువ్వు ఉండట్లేదు అనుకోండి. మనం పరలోకానికి వెళ్ళము. ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళాలి అని నిజంగా కోరుకుంటే బుద్ధి గల కన్యకలు ఏం చేస్తారు?
ఎప్పుడు దేవుడు వస్తాడా అని రెడీగా ఉంటారు. అంటే తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉంటారు. యేసుక్రీస్తు రాకడికి భయపడి పరలోకం వెళ్తాము అన్న నమ్మకం కలిగి తప్పు చేయకుండా బైబిల్లో చెప్పినట్లుగా నడుచుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. దేవుడి దగ్గరికి వచ్చాను, నా జీవితం ఎలా ఉన్నా పర్లేదు, నేను బాప్తిసం తీసుకున్నాను, కానుకిస్తున్నాను, పాట పాడుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నా జీవితం ఎలా ఉన్నా కానీ నేను పరలోకం వెళ్ళిపోతానంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని దాని అర్థం. యేసుక్రీస్తు వారి మాటలు, ఆయన చేసిన పనులు, ఆయన చూపించిన ప్రేమ మనలో కూడా కనబడాలి కొంతైనా. అప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి మనకి ఇచ్చిన జీవితంలో. అప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం క్రైస్తవులు అవుతాం. ప్రతిరోజు బైబిల్ చదవండి, వాటి ప్రకారంగా మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ కేవలం మీకు మాత్రమే కాదు, మాటలు నాకు కూడా. నేను చెప్పి వాటిని నా జీవితంలో నేను అనుకరించలేదు అనుకోండి, నేను నరకానికే పోతాను. చెప్పాను కదా, మీకు నోటి మాటతో చెప్పాను కదా, కాబట్టి దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడా? ఎవడో. మీకు చెప్పిన వాటి ప్రకారంగా నేను కూడా ప్రవర్తించాలి. నాకు ఇంకా కఠినమైన తీర్పు ఉంటుంది. సేవకులకి ఇంకా వాక్యం సువార్త చెప్పేవాడికి ఇంకా కఠినమైన తీర్పు ఉంటుందని దేవుడు చెప్పాడు. ఓ పక్కన మనం దేవుడి గురించి ప్రకటిస్తా ఆయన చెప్పిన మాటలు మన జీవితంలో నెరవేరకపోతే మనం నిజమైన క్రైస్తవులం అవ్వం. వాక్యము మీ గురించే చెప్పబడుతుంది అని మీకు గద్దింపు వచ్చింది అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దేస్తున్నట్లు లెక్క. నేను వాక్యం చెప్పేటప్పుడు పలానా ఒక పర్సన్నే అని దృష్టిలో పెట్టుకుని చెప్పను, అందరికీ ఇవి అవసరం అని చెప్తా. కానీ కొంతమందికి ఈ మాటలు పర్సనల్ గా తగులుతాయి. నా గురించే చెబుతున్నాడేమో అని తగులుతాయి. మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మీ గురించే చెప్పానేమో అని మీరు బాధపడిపోతారు. అయ్యో పాస్టర్ నా గురించే చెప్తున్నాడు, అయ్యో సేవకుడు నా గురించే చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు కాబట్టి అతడికి నేనంటే ఇష్టం లేదు అని ఒకరికొకరు దూరం అయిపోతా ఉంటారు. దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడని తీసుకోండి. వాక్యము మీకే తగులుతుంటే మిమ్మల్ని ఉద్దేశించే కాదు, మొత్తం అందరినీ ఉద్దేశించి చెప్తాం, కానీ మీకు మాత్రం బలంగా గుచ్చుకుంటుందంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని దాని అర్థం, మార్చుకోమని చెబుతున్నాడు అని దాని అర్థం. కాబట్టి మీరు దాన్ని గుర్తించి మంచిగా మీ జీవితాన్ని మార్చుకోవాలి. కానీ నా గురించి అందరికీ చెప్పేస్తున్నాడు, నా గురించి తప్పుగా అనుకుంటున్నాడు అని మీరు ఇంకా 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 పాపంలోకి వెళ్ళిపోద్దు. అపవాదం అలా కూడా భ్రమపరిచిద్ది మనుషుల్ని. నేను ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఈ మాటలు మీకు డైరెక్ట్గా తగులుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు అని తీసుకుని మీ జీవితాన్ని దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మార్చుకోండి. నిజమైన క్రైస్తవులుగా మనం మార్పు చెందాలి, పరిపూర్ణులుగా మనం తయారవ్వాలి. ఇప్పుడు దేవుడి రాకడ కోసం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళతాం. మారు మనస్సు లేని క్రైస్తవుడు వెలుగు దూత వేషం ధరించుకున్న అపవాదితో సమానం. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పిన అనేక మాటలు, ఉపమానాల గురించి మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చెక్ చేయండి. మరలా ఇంకొక ఉపమానం, యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాటతో మనం ఇంకో రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే
ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.